ఈ వీడియోలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కేవలం ఎల్సిఎం అంటే ఏంది, ఎల్సిఎం కి సంబంధించిన క్వశ్చన్స్ డిసెట్, ఐసెట్ అండ్ ఎడ్సెట్ లో ఏ విధంగా అడుగుతున్నారు, అండ్ నెక్స్ట్ పార్ట్ లో మనకు హెచ్సిఎఫ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఓన్లీ ఎల్సిఎం గురించి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనము డెఫినేషన్ తెలుసుకుందాం ఎల్సిఎం గురించి. సో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కి ఈక్వల్ గా యూస్ఫుల్ అయ్యేలా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎల్సిఎం అండి. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎప్పుడైనా మనము ఎల్సిఎం అని అనకూడదు. ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్, ఎల్సిఎం ఆఫ్ 3 నంబర్స్, ఎల్సిఎం ఆఫ్ 4 నంబర్స్. సో ఎల్సిఎం ఆఫ్ ఎన్ నంబర్ ఆఫ్ నంబర్స్ అని అడగాలి ఎప్పుడైనా. డైరెక్ట్ ఎల్సిఎం చెప్పండి డెఫినేషన్ అని ఎప్పుడు అడగకూడదు. ఎందుకంటే ఇక్కడ డెఫినేషన్ లోనే ఉంటది లీస్ట్ కామన్ మల్టిపుల్. 2 or more నంబర్స్ కి మనకు కామన్ గా ఉంటది. సో ఎప్పుడైనా మనం ఇండివిజువల్ గా కంపారిజన్ అప్పుడు కామన్ థింగ్స్ ఉంటాయి. సపోజ్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు, బి అనే ఒక పర్సన్ ఉన్నారు. కామన్ అంటే ఒక పర్సన్ మనకు కంపారిజన్ లో రావాలి, అప్పుడే మనకు కామన్ థింగ్ అనేది వస్తుంది. సో ఎప్పుడన్నా మనం ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్, ఎల్సిఎం ఆఫ్ 3 నంబర్స్ ఆ విధంగా మనం అనాలి. సో ఇప్పుడు ఎల్సిఎం అంటే లీస్ట్. లీస్ట్ అంటే చిన్న. కామన్ అంటే రెండిట్లో ఉండే కామన్, మూడిట్లో ఉండే కామన్. మల్టిపుల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అతి చిన్న 2 or 3 నంబర్లు ఉన్న కామన్ గా ఉండే మల్టిపుల్ అని దాని మీనింగ్. సో ఇప్పుడు దాన్నే మనం తెలుగులో కనిష్ట సామాన్య గుణిజం అంటారు. సో కాసాగు అని మనం షార్ట్ కట్ గా అంటాం. సో ఎల్సిఎం ఇంగ్లీష్ లో ఎలా అయితే షార్ట్ కట్ అమో కాసాగు అని అంటారు. సో మెయిన్ గా మనకు జస్ట్ చిన్నగా డెఫినేషన్, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more నంబర్స్ ఈజ్ కాల్డ్ ఎల్సిఎం అని రాసుకోండి, అంతే సరిపోతుంది, చిన్న డెఫినేషన్. సో ఇప్పుడు మనకు ఎల్సిఎం లో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 2 or 3 మెథడ్స్ అయితే మనకు ఉంటాయి. సో ఫస్ట్ డివిజన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లో మనకు వే ఆఫ్ క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ గా అడుగుతారు. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 2, 18 కనిష్ట సామాన్య గుణిజం. సో కాసాబా ఏంది 12, 18 కి. సో ఫస్ట్ మనము నార్మల్ డివిజన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 12, 18 ఇచ్చారు మనకి ఎల్సిఎం. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోని స్టార్ట్ చేయండి. సో ప్రధాన సంఖ్యలతోనే స్టార్ట్ చేయండి. లైక్ 2 టేబుల్ తో కావచ్చు, 3 టేబుల్ కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, సో 11 కావచ్చు. ఇలా ప్రధాన సంఖ్యలతోనే మీరైతే ఈ మెథడ్స్ ని ఫాలో చేయండి. సో ఫస్ట్ నేను లీస్ట్ నంబర్ మనకు ప్రైమ్ ఫ్యాక్టర్ లో చిన్న, అతి చిన్న ప్రధాన సంఖ్య వచ్చేసి 2. సో 2తో స్టార్ట్ చేస్తున్నా. సో 2 6 12. నెక్స్ట్ 2 9 18. నెక్స్ట్ 2తోనైనా వేయచ్చు, 3తోనైనా వేయచ్చు, మన ఇష్టం. సో డైరెక్ట్ 3 టేబుల్లో 2 పోతున్నాయి కాబట్టి నేను 3తో చేస్తున్నా. 3 2 6, 3 3 9. సో ఇక్కడ మనకు నెక్స్ట్ డివైడ్ అవ్వవు, లాస్ట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే 2 into 3 into 2 into 3. సో దీన్ని మల్టిప్లై చేసి ఆన్సరే మనకి ఎల్సిఎం. సో 2 3 6, 6 2 12, 12 3 36. సో ఈ 36 అనేది మీనింగ్ ఏమంటే ఈ 12 కి 18 కి మనకు మల్టిపుల్స్ ఉంటాయి కదా. సో 12 మల్టిపుల్స్ ఏంది, 12, 24, 36, 12 4 48, 12 5 60. సో ఇలా సో మల్టిపుల్స్. సో వీటిని మనం మల్టిపుల్స్ అంటాం. నెక్స్ట్ 18 మల్టిపుల్స్. 18 1 18, 18 2 36, 18 3 54. సో వీటికి మల్టిపుల్స్. సో ఎల్సిఎం అంటే ఏంది, లీస్ట్. లీస్ట్ చిన్న, కామన్ గా ఉండే మల్టిపుల్. సో ఈ 12 ఇందులో లేదు, 24 కూడా కామన్ కాదు, 36. సో ఇక్కడ 36 ఉంది, 36 ఉంది. సో ఫస్ట్ ఆర్ లీస్ట్ అన్న ఒకటే, లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో ఈ 12 లో 18 లో ఉండే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో దాన్నే ఎల్సిఎం అంటారు. దాన్నే కనిష్ట సామాన్య గుణిజం, కాసాగు అని అంటారు. సో ఇది మనకు ఎల్సిఎం అంటే. సో ఇది ప్రాసెస్, ఇది నార్మల్ ఫార్మల్ మెథడ్. ఇది ఇది వచ్చేసి కొద్దిగా డివిజన్ మెథడ్, ఈజీగా చేసుకోవడానికి. సో ఈ విధంగా మనము ఎల్సిఎం ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు సేమ్ మనకు 24, 30 ఇచ్చారు.
సో దీన్ని కూడా నేను ఏం చేస్తాను, ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రధాన సంఖ్యలతోనే చేసుకోవాలి. సో 2 12s 24, 2 15s 30. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఇట్లా, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 24 30, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 18 36. సో ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ 3 తోని చేస్తా, 2 తోని కూడా చేయొచ్చు, కాకపోతే 2 తోని చేస్తే మళ్ళీ స్టెప్స్ ఇంక్రీజ్ అవుతాయి. నేను నెక్స్ట్ ప్రధాన సంఖ్య 3 తీసుకుంటా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 4s 12, 3 5s 15. సో ఇక్కడ నెక్స్ట్ మనకు డివిజన్ చేయలేము, 2 టేబుల్ తో చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ ఉంటది. సో మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. 2 3 4 5, 2 3s 6, 4 5s 20. సో 6 into 20 120. సో ఇది మనకు డివిజన్ మెథడ్. సో ఇట్లా చేసుకోవచ్చు మనకు. సో కాసాగు వచ్చేసి 120. అంటే 120 అంటే ఈ 24 30కి సంబంధించిన మల్టిపుల్స్ రాశాక అందులో లీస్ట్ కామన్ గా ఉండే మల్టిపులే ఎల్సిఎం అంటారు. సో ఇది 120 ఆన్సర్. సో ఇప్పుడు 3 నంబర్స్, మనం చేసింది 2 నంబర్స్, ఇప్పుడు 3 నంబర్స్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు, 5 ఇచ్చారు, 6 ఇచ్చారు, 12 ఇచ్చారు. సో ఫస్ట్ ఏమను, ప్రధాన సంఖ్య లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 2 తో చేద్దాం. సో 2 టేబుల్లో 5 రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 5 పెట్టుకోవాలి. సో డివిజన్ ఏం చేయకండి. సో 2 3s 6, 2 6 12. సో నెక్స్ట్ 2 తోని చేయ, ఎందుకు 2 తోని ఓన్లీ 6 మాత్రమే డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. సో 3 టేబుల్లో 5 రాదు, సో యాజ్ ఇట్ ఈస్ అట్లనే వేయాలి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 3 1s 3, 3 2s 6. సో ఈ విధంగా చేయాలి. సో లాస్ట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. 2 into 3 into 5 into 5 into 1. సో 2 3s 6, 6 5s 30, 32s 60. సో ఆన్సర్ వచ్చేసి 60. సో దీని మీనింగ్ ఏంది, 5 6 12 కి సంబంధించిన మల్టిపుల్స్ రాశాక ఈ 5 6 12 మల్టిపుల్స్ లో కామన్ గా ఉండే చిన్న మల్టిపుల్ ఏంది, ఆన్సర్ 60. సో దాన్ని మనకు ఎల్సిఎం అంటారు. సో కాసాగు అంటే 60 దీనిది. సో ఇది మనకు డివిజన్ మెథడ్. నేను చెప్పిన పైన డివిజన్ మెథడ్. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్తాను. సో ప్రధాన కారణాంకాల పద్ధతి గురించి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పైన అది ఈజీ మెథడ్, ఒక్కొక్కసారి అది అడగొచ్చు అడగకపోవచ్చు, కాకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనకు డైరెక్ట్ గా అడుగుతున్నాడు క్వశ్చన్లు. సో ఇక్కడ క్వశ్చన్ లోనే ఉంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే మనకి ఇచ్చిన నంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాసుకున్న తర్వాత ఎల్సిఎం అనేది చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో ఎల్సిఎం ఆఫ్ 4 6 8. సో 4 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాయాలి. 2 into 2 రాసుకోవచ్చు. 6 ని ప్రైమ్ నెంబర్స్ లో రాసుకోండి. 2 into 3 రాసుకోవచ్చు. 8 ని 2 into 2 into 2 ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ లో రాయాలి. సో ఇప్పుడు 2 into 2 అంటే పవర్స్ లో రాసుకోవాలి, 2 power 2. దీన్ని 2 into 3 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 into 2 into 2 అంటే 2 power 3. సో ఫస్ట్ స్టెప్, ఇది స్టెప్ 1. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు స్టెప్ 1 ఏం చేయాలి, ఇచ్చిన నంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో పవర్స్ లో రాసుకోవాలి. సో ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏం చేయాలంటే, ఇప్పుడు ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో మనకు ఎన్ని నంబర్స్ అని ఇవ్వండి, ఇందులో లీస్ట్ ఎల్సిఎం కాబట్టి లీస్ట్ అన్నారు కాబట్టి హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ది నంబర్స్. సో నంబర్స్, హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ద నంబర్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. సో ఈ 2 కి సంబంధించిన హైయెస్ట్ పవర్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉంది 8 లో. సో ఫస్ట్ ఏం చేయాలి, 2 power 3 తీసుకోవాలి. నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఎక్కడుంది, 3 ఉంది, 3 power 1. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు ఏం లేవు. సో ఆన్సర్ వచ్చేసి 2 power 3 into 3. సో 2 power 3 8, 3 power 1 3, 3 8s 24. సో దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టర్ లో పవర్స్ లో రాసుకోవాలి. నెక్స్ట్ ఇంక్లూడ్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్ బట్ విత్ హయ్యర్ పవర్స్. సో ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, కాకపోతే ఈ అన్నిట్లో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని మాత్రమే రాసుకోవాలి. నెక్స్ట్ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 లేదు, మనకు ఉందా లేదా అవసరం లేదు, ఒక్క డిఫరెంట్ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్స్ లో హైయెస్ట్ ఎక్కడ ఉందో అది మాత్రమే రాసుకోవాలి. సో ఈ విధంగా మనం చేసుకోవాలి.
సపోజ్ దీన్నే మళ్ళీ మనకు నార్మల్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2తోని 2 2s 2 3s 2 4s 8 నెక్స్ట్ 2 1s ఇది 3 2 టేబుల్ లో 3 రావాలి. సో ఇక్కడ 2 2s 4 4 3s 12 12 2s 24. సో ఎలా అయినా చేసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, నార్మల్ డివిజన్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మెయిన్ పాయింట్. మనకు ప్రైమ్ ఫ్యాక్టర్ చేసుకున్న తర్వాత ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే కామన్ గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్ లో హైయెస్ట్ పవర్స్ మాత్రమే తీసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీన్ని చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్ లో ఎల్సిఎం ఆఫ్ 12 15 20 కాసాగు అడుగుతున్నారు. సో ఇప్పుడు 12 ని నేను ఏం చేస్తాను, 2 ఇంటూ 2 6 12 రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని 2 3s 2 3s రాసుకోవచ్చు. నెక్స్ట్ 15 ని 3 5s రాసుకోవచ్చు. ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. 20 ని 2 10s రాసుకోవచ్చు. ఈ 10 ని 2 5s రాసుకోవచ్చు. సో ఇప్పుడు పవర్స్ లో రాసుకోవాలి. స్టెప్ 1 పవర్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 రాసుకోవచ్చు. ఇప్పుడు 15 ని 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ 20 ని 2 స్క్వేర్ ఇంటూ 5. సో నేను ఏమన్నాను, ఎల్సిఎం అంటే ఇంక్లూడ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్, అన్ని ప్రధాన సంఖ్యల్ని ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే కామన్ గా ఉండే ప్రధాన సంఖ్యలో పవర్స్ ఏదైతే పెద్దగా ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇందులో 2 లేనందుకు మనం 2 గురించి మనకు సంబంధం లేదు. 2 ఉంది, ఒకటి 2. కాకపోతే ఈ 2 తీసుకోవాలి, ఈ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్. సపోజ్ ఇక్కడ 2 పవర్ 1 ఉంది అనుకోండి, 2 స్క్వేర్ తీసుకోవాలి, ఏదైతే పెద్దగా ఉందో పవర్ అది. నెక్స్ట్ 3, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 పవర్ 1 ఉంది. సో 3 పవర్ 1. ఇక్కడ 5 ఉంది, 5a. సో ఇక్కడ 5 మాత్రమే రాసుకోవాలి. సపోజ్ ఇక్కడ 5 స్క్వేర్ ఉంటే 5 స్క్వేర్ వేసుకోవాలి, ఇక్కడ 3 స్క్వేర్ ఉంటే 3 స్క్వేర్ వేసుకోవాలి. సో 4 ఇంటూ 3 ఇంటూ 5 ఆన్సర్. సో మల్టిప్లై చేయాలి దీన్ని. 4 3s 12, 12 5s 60. సో 60 is the LCM. సో 60 is the LCM of 12 15 20. ఇలా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసుకోవాలి. ఇప్పుడు మనము స్టెప్ 1 ఎట్లా రాసాము, డైరెక్ట్ స్టెప్ 1 ఇస్తాడు, ఇందులో నుంచి ఎల్సిఎం కనుక్కోండి అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రధాన కారణాంకాల పద్ధతి. ఇప్పుడు కాసాగు ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. డైరెక్ట్ అడుగుతారు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సపోజ్ మనకు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ డైరెక్ట్ ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ఎట్లా ఇస్తారంటే, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 కామా 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ కామా 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 2. ఇట్లా ఇచ్చారనుకోండి, ఇలా ఇస్తారు కొన్ని క్వశ్చన్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్ ఎల్సిఎం కనుక్కోండి అంటారు. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఫస్ట్ నేను ఏమన్నాను, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో అతనే ఇచ్చాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు టేక్ ఓన్లీ ద హైయెస్ట్ పవర్స్. మనం ఓన్లీ పవర్స్ ఎక్కడైతే హైయెస్ట్ ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో 2 పవర్ 4, ఇక్కడ 2 పవర్ స్క్వేర్ ఉంది, 2 పవర్ 3 ఉంది, 2 పవర్ 4 ఉంది. 2 పవర్ 4 మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ 2ది అయిపోయింది. నెక్స్ట్ 3ది ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ 1 ఉంది. సో ఏది హైయెస్ట్ ఉంది, 3 స్క్వేర్, 3 పవర్ 2. సో 3 పవర్ 2. నెక్స్ట్ ఇక్కడ 5 పవర్ 1 ఉంది, 5 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ ఉంది. సో హైయెస్ట్ ఏది ఉంది, 5 స్క్వేర్. సో ఇలా ఆప్షన్ లో మనకు ఇస్తారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఎలా ఇస్తారంటే, ఆప్షన్ ఏ 2 క్యూబ్ 3 పవర్ 1 5 స్క్వేర్ ఇలా ఇస్తారు. ఆప్షన్ బి 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ఆప్షన్ సి 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఆప్షన్ డి 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ ఇలా ఇస్తారు. సో మనకు ఇలా ఇచ్చిందని హైయెస్ట్ పవర్స్ ఇంక్లూడ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ప్రధాన సంఖ్యల్ని ఇంక్లూడ్ చేసి మీరైతే హైయెస్ట్ పవర్స్ ని తీసుకోవాలి. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. అన్ని ఎగ్జామ్లు అడుగుతారు.
సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఈ మెథడ్ లోనే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎల్సిఎం లో టేక్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్, అన్ని ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి, కాకపోతే ప్రతి ప్రధాన సంఖ్యలో హైయెస్ట్ పవర్స్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ మోడల్ అన్నిటికన్నా. అండ్ నార్మల్ గా జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎల్సిఎం ఆఫ్ 2 or 3 నెంబర్స్ ఇచ్చేసి కనిష్ట సామాన్య గుణిజం ఏందో అడుగుతారు. సో ఇది మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ నార్మల్ డివిజన్ మెథడ్ లో ఎల్సిఎం ఎవరైతే క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటారో వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో నెక్స్ట్ పార్ట్ లో మీకు హెచ్సిఎఫ్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, నార్మల్ మెథడ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు పార్ట్ 2 లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.